నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో ఒక ఇష్యూ నడుస్తుంది విజయసాయి రెడ్డికి సంబంధించి. ఇంతకు ముందు ఉన్న ఎలిగేషన్స్ వేరు, ఇప్పుడు వచ్చిన ఎలిగేషన్ వేరు అన్నట్టుగా నడుస్తుంది. ఎందుకంటే దేవాదాయ శాఖ కమిషనర్ ఆవిడతో అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. డైరెక్ట్ గా ఆమె హస్బెండే చెప్తున్నారు. సో అంటే పాయింట్ ఏంటంటే పుట్టిన బాబు ఎవరి బిడ్డ, నా బిడ్డ అయితే కాదు అని ఆమెనే చెప్పింది అంటున్నారు. అయితే ఇందులో పూనం కౌర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆవిడను కావాలని ఇలా పాయింట్అవుట్ చేస్తున్నారు. విజయసాయి రెడ్డికి తప్పు లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఈ సినారియో ఎలా చూడొచ్చు? విజయసాయి రెడ్డికి తన మద్దతు ప్రకటించారు పూనం కౌరు. అయితే దీని వెనకాల నేపథ్యం ఏమిటంటే, శాంతి అనే ఆవిడ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నారు. అయితే ఆవిడకి ఒక వివాహం అయింది. ఆవిడ ఎస్టీ ఎరుకల, అలాగే అదే కులానికి చెందినటువంటి, అదే తెగకి చెందినటువంటి, కులం కాదు తెగే, షెడ్యూల్డ్ తెగకి సంబంధించినటువంటి మహిళ ఆవిడ. అదే తెగకి చెందినటువంటి మదన్ మోహన్ అనే వ్యక్తితో ఆవిడకి వివాహం అయింది. ఆ వివాహం అయిన తర్వాత వాళ్ళకి 2015లో ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు, ట్విన్స్. ఆ తర్వాత ఒక సంవత్సరానికి వాళ్ళు డివోర్స్ తీసుకున్నట్టుగా ఆవిడ చెప్తున్నారు. అంటే వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం, వాళ్ళ తెగ ఆచారాల ప్రకారం వాళ్ళు డివోర్స్ తీసుకున్నట్టు. అంటే మ్యూచువల్, ఈవిడ అతనికి ఉత్తరం రాస్తుంది, అతను ఈవిడికి ఉత్తరం రాస్తాడు. అట్లా ఆ వ్యవహారం సెటిల్ అయిపోయింది. అయితే వీళ్ళు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఆవిడ ఇక్కడే హైదరాబాద్ అశోక్ నగర్లో ఉండి ఫైనల్గా గ్రూప్స్ గెలిచి ఆవిడ ప్రభుత్వ విధుల్లోకి వెళ్ళింది. ఈ సందర్భంగా అక్కడ కోచింగ్ తీసుకుంది ఆవిడ. అశోక్ నగర్లో కోచింగ్ ఇస్తారు, అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్ళదలుచుకున్న వాళ్ళందరూ అశోక్ నగర్ కేంద్రంగానే ఉంటారు. ఇలాగే ఆవిడ కూడా అక్కడ గద్దెకు తీసుకున్నారు. ఆవిడ లాయర్ కూడా, ఆవిడ లా చదివారు అంతకు ముందే. అందుకని ఇద్దరు సీనియర్ అడ్వకేట్ల దగ్గర పనిచేస్తూ ఆ డబ్బులు పెట్టి ఇక్కడ ఇన్స్టిట్యూట్లో కట్టుకుంటూ అలా ఆవిడ ప్రిపేర్ అయ్యి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి మొత్తానికి గెలిచి అతి కష్టం మీద అధికారిని అయ్యింది ఆవిడ. అయిన తర్వాత ఈ ప్రాసెస్లో ప్రభుత్వ ఉద్యోగంలో, అతను కూడా ప్రభుత్వ ఉద్యోగంలోనే ఉన్నాడు కాబట్టి లీగల్గా ఏదైనా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మ్యూచువల్ డివోర్స్ కోసం కోర్టులో నుంచి ఒక కాగితం తీసుకుందామని అక్కడ కూడా అప్లై చేశారు. అయితే అది ఇంకా సెటిల్ కాలేదు. ఇది వాళ్ళ కథ. అయితే ఆవిడ ఈ వాళ్ళ తెగాచారాల ప్రకారం ఎప్పుడైతే అతనితో విడిపోవడం జరిగిందో, విడిపోయిన తరువాత ఈ ఆడపిల్లల సంరక్షణ అతను చూడాలి కాబట్టి అప్పుడప్పుడు అతనికి చూపించటము, ఈ పిల్లలను తీసుకెళ్ళి వీళ్ళ సంబంధించినటువంటి చదువు, ఇతర వ్యవహారాలకు సంబంధించి కొంత అతన్ని కూడా ఇన్వాల్వ్ చేయటము, ఇలాంటివి జరిగినాయి అనేది ఆవిడ అడ్మిట్ చేస్తోంది. శాంతి గారు అడ్మిట్ చేస్తూనే, మేము డివోర్స్ తీసేసుకున్న తర్వాత వేరే వ్యక్తి రిలేషన్లోకి వెళ్ళాను, సుభాష్ రెడ్డి ఏదో సంథింగ్. అతను రెవెన్యూ తరఫున, ఏపీ గవర్నమెంట్ రెవెన్యూ కేసులు కోర్టులో డీల్ చేసేటువంటి కౌన్సిల్, ఆయనతో ఈవిడ స్నేహంలోకి వెళ్ళటము, ఆ స్నేహం పెళ్లిగా మారటము, వాళ్ళిద్దరికీ ఒక బిడ్డ పుట్టినట్టుగా ఆవిడ ఈ విషయం స్పష్టంగా మదన్ మోహన్కి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా కూడా ఆవిడ మీడియా ముందుకు వచ్చి చెప్పారు. చెప్పేసిన తర్వాత విజయసాయి రెడ్డి గారు ఆ రెండో రోజు మీడియా ముందుకు వచ్చి, అంటే ఈ వ్యవహారంలో విజయసాయి రెడ్డి పాత్ర ఉంది. ఆవిడకి అతనితో విడిపోయిన తర్వాత మదన్ మోహన్ అమెరికాలో ఉన్నాడు, ఈవిడ ఇక్కడ ఉంది. అతను రీసెర్చ్ కోసం వెళ్ళాడు అక్కడికి, పిహెచ్డి కోసం. ఆ టైంలో ఈవిడ ప్రెగ్నెంట్ అయింది. ఆ ప్రెగ్నెన్సీకి నేను కారణం కాదు, విజయసాయి రెడ్డి అని తను ప్రస్తావిస్తూ, ఆయన పేరు ప్రస్తావిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్కి మదన్ మోహన్ రాసినటువంటి లెటర్ మీడియాకి దొరకడంతో ఈ వివాదం మొదలైంది. ఎప్పుడైతే ఈ లెటర్
బయటకు వచ్చిందో ఇమ్మీడియట్ గా విజయసాయి రెడ్డి పేరు ప్రస్తావన ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయొచ్చు, ఇది అడ్డు పెట్టుకుని అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీడియా అంతా కూడా, అంటే మనకి పాత రోజుల్లో సామెత ఉంటుంది, కుడిమిస్తే పండగ అని. అట్లా ఈ కాగితం దొరకగానే వాళ్ళు పండగ చేసుకోవటం మొదలుపెట్టారు. రకరకాలుగా వార్తలు రాయటం మొదలుపెట్టారు. ఈయన ఆ పిల్లవాడు ఇతని కొడుకే అనేది దాదాపు ఎస్టాబ్లిష్ చేసేశారు. అయితే వీళ్ళు మర్చిపోతున్న విషయం ఏంటంటే, ఒకవేళ ఆయన కొడుకు అయితే ఏమిటి, ఆయన కొడుకు అయి ఉండొచ్చు అనుకుందాం. ఇప్పుడు ఏదో డిఎన్ఏ టెస్టులు చేయాలని ఆ భర్త డిమాండ్ చేస్తున్నాడు, ఆ మాజీ భర్త డిమాండ్ చేస్తున్నాడు. ఓకే, డిఎన్ఏ టెస్టులు చేశారు, ఆయన కొడుకే అని తేలింది. ఏమిటి అందులో క్రైమ్ ఏమిటి? అతను ఆల్రెడీ డివోర్స్ ఇచ్చేశారని ఆవిడ చెప్తోంది. ఆ డివోర్స్ ఇచ్చిన మాట వాస్తవం కాకపోయినా ఆయన భర్తగా ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అది ఆవిడ ప్రస్తావించారు కూడా. శాంతి గారు ఆవిడ మీడియా ముందుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కదండి, మీరందరూ అలా ఎలా మాట్లాడతారు అని మీడియాని స్ట్రైట్గా ప్రశ్నించింది ఆవిడ. ఆవిడ ఏమంటుందంటే, ఇద్దరు ఎల్డర్స్, అంటే ఇద్దరు పౌరులు, వాళ్ళు సముచిత వయసులో ఉండి, అంటే మైనర్లు కాకుండా ఉండి మేజర్లు అయి ఉన్నటువంటి ఇద్దరు ఇండివిజువల్స్, వాళ్ళకి విడివిడిగా పెళ్లిళ్ళు అయిపోయినప్పటికీ వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు అవగాహనకు వచ్చి కలిసి ఉండాలి అనుకున్నప్పుడు అలా ఉండటాన్ని తప్పు పెట్టే హక్కు ఎవరికీ లేదు, అది వాళ్ళ పర్సనల్ ప్రైవసీలోకి వెళ్ళినట్టుగా భావించాల్సి ఉంటుంది అని కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఒక కేసులో, ఒక రెఫరెన్స్లో. దాన్ని ఆవిడ ప్రస్తావించింది మొన్న మీడియా ముందు. ఇంత లిబరల్గా కోర్టులో ఉన్నప్పుడు మీరేంటి ఇంత రిజిడ్గా మాట్లాడతారు అని ఆవిడ మీడియా మీద కొంచెం విసుక్కోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు? ఇప్పుడు ఆవిడకి అక్కడ విజయసాయి రెడ్డి పేరు బదులు ఇంకేదైనా పేరుంటే ఇంత రెస్పాన్స్ వచ్చేదా, ఇంత గందరగోళం జరిగేదా, ఇంతమంది ఇలా భుజాన్ని వేసుకునే వాళ్ళ ఈ కేసుని? ఎవరో సమ్యక్స్ ఆవిడతో పాటు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఒక కొలీగ్ ఎవరో ఆవిడతో ఒక ఎఫ్ఐఆర్ పెట్టుకుని, ఆవిడకి సబార్డినేట్ ఎవరైనా ఆవిడతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఒక బిడ్డని కని ఆ మొదటి భర్తని ఆవిడ వదిలేసి ఉండి ఇదే పద్ధతిలో ఉండి అక్కడ విజయసాయిరెడ్డి బదులు ఈవిడితో పాటు పనిచేసేటువంటి ఈవిడ సబార్డినేట్ అయినటువంటి ఎంప్లాయీ ఎవరైనా అయి ఉంటే ఇంతగా ఈ శీలము ధర్మము దీనికి సంబంధించిన చర్చలు ఈ స్థాయిలో మీడియా జరిపేదా అనేది ప్రశ్న. డెఫినెట్ గా జరిపేది కాదు. విజయసాయిరెడ్డి పేరు ఉంది కాబట్టి ఆ లెటర్లో ఇది పొలిటికల్ ఇంపార్టెంట్ ఇష్యూ అని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. వైఎస్ఆర్సీపీ మీద దాడి చేయటానికి, వైఎస్ఆర్సీపీలో గ్రూపు తగాదాలను రెచ్చగొట్టడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా భావించారు. విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ అతని కొడుకే అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ వార్తలు రాశారు. అలాగే వీళ్ళిద్దరికి మధ్య ఒక రిలేషన్ ఉందనేది ఎస్టాబ్లిష్ చేయాలంటే అమ్మాయిని అవినీతి అధికారినిగా ప్రొజెక్ట్ చేయాలి ముందు. అది కూడా వర్కౌట్ చేశారు వీళ్ళు. అమ్మాయి హయాంలో, అమ్మాయి ఎండోమెంట్లో పనిచేస్తున్న రోజుల్లో, ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. ఆ రోజుల్లో ఆవిడ యాక్టివిటీ మొదలెట్టినప్పుడు విశాఖపట్నంలో పనిచేసినప్పుడు ఆవిడ జరిపిన కేటాయింపులు, ప్రేమ సమాజం తాలూకా 30 ఎకరాలని ఎలా కేటాయించారు, దాంతోపాటు లంకలపాలెం అనే ప్రాంతంలో ఒక ప్రభుత్వ అధికారికి చెందినటువంటి ప్రైవేటు కంపెనీ, దానికి ఈవిడ జరిపిన కేటాయింపులు, ఇవన్నీ తీసుకొచ్చి ఈవిడ అవినీతిని నిరూపించేటువంటి ప్రయత్నం. ఈవిడికి విపరీతంగా నగలున్నాయి, ఈవిడ చాలా పట్టుచీరలు కట్టుకు తిరుగుతుంది, కాస్ట్లీ కారు ఉంది ఈవిడికి, కాస్ట్లీ డ్రెస్సులు వాడుతుంది. ఇలా ఆవిడ పర్సనల్గా చేసే రోజు ఆవిడ లైఫ్ అంతా కూడా వీళ్ళు ఓపెన్గా జనం ముందు పెట్టడం మొదలుపెట్టారు. దానికి హక్కు ఎక్కడుంది మీడియాకి అనేది ప్రశ్న. అంటే ఆవిడ నగలు కొనుక్కోవడం తప్ప, ఆవిడ ఒక ఎస్టీ మహిళ, ఆవిడ ఏదో కొనుక్కుంటే అదో పెద్ద ఇష్యూ చేసి ఆవిడ నగల మీద ఫోకస్ చేస్తూ కొన్ని ఫోటోలు పెట్టి, ఈ ఫోటోలో ఉన్న నగ ఈ ఫోటోలో లేదు, ఈ ఫోటోలో ఉన్న నగ ఈ ఫోటోలో లేదు, కంపారిటివ్ స్టడీ. ఇంత హడావిడి అవసరమా అనేది కొంచెం చిరాకు పుట్టే లెవెల్లో నడిపారు దీన్ని. సో ఆవిడ అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి ఒక అవినీతి అధికారిని. ఆవిడికి ఎంపీ గారితో సంబంధాలు ఉన్నాయి, పొలిటికల్ ఇది ఉంది, ఒక
ఒక రాజకీయ పార్టీ వెన్ను దన్ను ఉంది ఆవిడికి. అందుకని నిస్సిగ్గుగా ఈ అవినీతికి పాల్పడగలిగింది, ఎటువంటి భయము లేకుండా ఈ అవినీతి చేయగలిగింది. ఈ అవినీతి వెనకాల ఆయన మద్దతు ఉంది కాబట్టి ఇందులో కొంత భాగం ఆయనకు కూడా చెందుతుంది. రెండోది, ఆయనకి లైజానింగ్ ఆఫీసర్గా పనిచేసింది ఈ అమ్మాయి అనధికారికంగా అని కూడా రాసేశారు పేపర్లో. ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది అది వార్త. అంటే ఆయనతో ఎవరైనా పని ఉండి వస్తే ఆయన కనుక ఆ పని చేసి పెడితే ఆయనకి ఇచ్చేటువంటి డబ్బులు ఇక్కడ ముట్ట చెప్పాలి, వీడి దగ్గర ముట్ట చెప్పాలి అనేది కూడా ఒక పద్ధతి నడిచింది. ఆవిడ లైజానింగ్ ఆఫీసర్గా పనిచేశారు అతనికి, విజయసాయిరెడ్డికి అని కూడా రాశారు. ఇందులో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే విజయసాయిరెడ్డికి శాంతికి మధ్య ఏదో రిలేషన్ ఉన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేయడానికి సాధ్యమైనన్ని గ్రౌండ్స్ ప్రిపేర్ చేశారనేది అర్థమైంది. అంటే వీళ్ళందరి టార్గెట్ విజయసాయిరెడ్డిని షూట్ చేయటమే. విజయసాయిరెడ్డిని ఈ అమ్మాయి భుజం మీద తుపాకీ పెట్టి కాల్చటం అనేది ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా నడిచిపోతోంది. రెండోది, విస్పరింగ్ క్యాంపెయిన్ చేయటంలో తెలుగుదేశం పార్టీ రాటు తేలిపోయి విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తుంది. విజయసాయిరెడ్డి సంయమనం కోల్పోయి మీడియా ముందుకు వచ్చి ఏరా అంటూ మీడియా మీద దాడి చేశాడు. ఇది ఆయన అన్కంట్రోలబుల్ కండిషన్లోకి వెళ్ళిపోయి మాట్లాడాడు. అది కొంత వివాదాస్పదం అయింది. రెండోది, ఇక్కడ విజయసాయిరెడ్డి గురించి ఆ భర్త కూడా మాట్లాడాడు. విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ అయిపోయిన మరుక్షణం మదన్ మోహన్ మీడియా ముందుకు వచ్చాడు. వచ్చి అతను కూడా ఈ అమ్మాయి చేసిన తప్పుల్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ అమ్మాయి అవినీతిని, ఈ అమ్మాయి శీలం లేని తనాన్ని, వీటన్నిటినీ మీడియా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక విధంగా ఆవిడ క్యారెక్టర్ని అసాసిన్ చేసేటువంటి కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా చేశాడు అతను. అది అయిపోయిన తర్వాత ఆయన ఒక టీవీ ఛానల్ లైవ్లో కూడా కూర్చున్నాడు. లైవ్లో కూర్చుని ఆ ఫ్యాక్ట్స్ అవి ఏదైతే చెప్పిందో, ఆ అమ్మాయి తనకి చెప్పిన విషయాలు, తన ఫోన్లో రికార్డ్ అయిన విషయాలు, తన దగ్గర ఉన్న ఫోటోలు, ఇతర కంటెంట్, ఇదంతా మీడియా ముందు పెట్టాడు. అంటే ఒక రకంగా అతని టార్గెట్ ఆవిడే, అలాగే టీడీపీ మీడియా టార్గెట్ ఆ అమ్మాయి ద్వారా విజయసాయిరెడ్డిని కొట్టడం. ఇది ప్రోగ్రాం. మధ్యలో ఈ సుభాష్ రెడ్డి అనేటువంటి పేరు, అతను నాకు సంబంధం లేదు అని మాట్లాడిన ఒక ఆడియో, ఇది కూడా బయటికి రిలీజ్ చేశారు. అయితే ఇదే సమయంలో అతను ఆ అమ్మాయి కలిసి దిగినటువంటి ఫోటోలు, కొడుకుతో అతను దిగిన ఫోటోలు, వీళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటివి, ఇలా రకరకాల ఫొటోస్ కూడా సోషల్ మీడియాలోకి వచ్చేసినాయి. అంటే ఇప్పుడు ఎవరు వాస్తవం చెప్తున్నారనేది కన్ఫ్యూజన్గా మార్చేశారు. ఈ టోటల్ కన్ఫ్యూజన్లో ఒకటే ఒక పాయింట్ క్లియర్ ఏంటంటే విజయసాయిరెడ్డి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఈ వ్యవహారంలో అనేది ఒకటే క్లియర్గా ఉన్నటువంటి విషయం. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఏదో సందర్భంలో కలిసి ఉండొచ్చు అతన్ని అని అడ్మిట్ చేశాడు. అలాగే ఆ అమ్మాయి తెలుసు నాకు అన్నాడు. వాళ్ళిద్దరూ దిగిన ఫొటోస్ ఉన్నాయి. దాంతోపాటు ఇతర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అతనికి తెలుసు వాళ్ళు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తను తప్పించుకోలేడు విషయంలో నుంచి. కాకపోతే ఇప్పుడు ఆయన ముందున్నటువంటి ఏకైక వ్యవహారం, నా మీద అనవసరంగా ఈ అభాండం వేస్తున్నారు, నేను తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని, ఆ అమ్మాయికి నాకు అనవసరంగా లేనిపోనివి కల్పిస్తున్నారు అని. సో ఇప్పుడు మీడియా మొత్తం ప్రధానమైనటువంటి ఫోకస్ ఆ కేసు మీద నడుస్తోంది. అంటే వైఎస్ఆర్సీపీని జనంలో బదనాం చేయటం కోసం టీడీపీ దీన్ని వాడుతోంది. కొంచెం ఎక్కువ కేంద్రీకరణ జరుగుతోంది ఉన్నదానికంటే. అంటే కొంచెం నిప్పుంటే వీళ్ళు చాలా ఒక చిన్న బొగ్గు, కాలుతున్న బొగ్గు చేతిలో ఉంది కాబట్టి ఒక గడ్డివామును దాని మీద వేద్దామనే